హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, 2 బ్లౌజెస్ కట్ చేస్తున్నాను. రోజు 2 బ్లౌజెస్ 3 బ్లౌజెస్ అలా వేసుకొని కట్ చేస్తున్నాను కదా. కొంచెం సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకే కస్టమర్వి ఒకే సైజులో ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకుంటే మనకు పని అనేది తొందరగా అయిపోతుంది. చూడండి, ఓపెన్స్ అటువైపున వేసి జెయింటింగ్ నా వైపున వేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది బ్యాక్ పార్ట్ మిడిల్కి మ్యాచ్ చేసుకొని, ఇది ఈజీ మెథడ్ అనమాట. టేప్తో చెక్ చేసుకుంటే కూడా మనకి ఇలానే వస్తుంది. మనం బ్లౌజ్తో కట్ చేసినా ఇలానే వస్తుంది. చూడండి, మన బ్లౌజ్ మిడిల్కి మట్ చేసుకొని ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి బ్యాక్ టక్స్ కోసం. కానీ నేను 1.5 ఇంచ్ పెట్టాను, ఎందుకంటే సైజ్ బ్లౌజ్ ఖర్చు అనేది తక్కువగా ఉంది. అందుకని బ్లౌజ్ హైట్ వచ్చేసి చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకొని కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. నేను 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను. ఇక్కడ సమానంగా సెట్ చేసుకోవాలి ఖచ్చితంగా నెక్కుల వైపు అయితే, ఎందుకంటే ఏమాత్రం హెచ్చు తగులున్నా పాడైపోతుంది అనమాట. బ్లౌజ్ ఒకటి కాక 2 బ్లౌజులు పాడైపోతాయి కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి కుట్టేసరికి దిగుతుంది కదా, అందుకని నెక్ లూజ్ వచ్చేసి 2 మీద 2 గీతలు పెట్టానండి. ఎందుకంటే ఈ షోల్డర్ జారకూడదని చెప్పారా, అందుకని చెప్పేసి కొంతమందికి 2.5 పెడితే షోల్డర్ జారుతుంది. అందుకని చెప్పేసి 2 మీద 2 గీతలు నెక్ లూజ్ పెట్టాను. కింద రౌండ్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు పెట్టి ఇలా నెక్ రౌండ్ షేప్ అయితే తిప్పేసుకుంటున్నాను. చూడండి, ఇలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుందండి. తొందరగా నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూడండి, షోల్డర్ వచ్చేసి ఎంత ఉందో అంత కుట్లతో సహా కలిపి పెట్టేసుకోవాలి. మనం కుట్ల క్లాత్ కావాలి కదా, పెట్టేసుకొని చంక డౌన్ ఒకసారి సైజ్ బ్లౌజ్ ప్రకారం అయితే మార్కింగ్ వేసేసాను. కానీ టేప్తో చెక్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు ఒకసారి టేప్తో కూడా చెక్ చేసేసుకోవాలి. నాకు 5.5 అయితే సరిపోతుంది. ఈ సైజ్కి వచ్చేసి 5.5 అయితే పెట్టేసుకొని చూస్తున్నాను. ఫస్ట్ సరిపోకపోతే మళ్ళీ దించుకోవచ్చు. 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా ఆమ్ రౌండ్ దిప్పేసుకుంటే సరిపోతుందండి. షేప్ అనేది ఇలా రావాలి. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఒకసారి సైజ్ బ్లౌజ్కున్న మనం ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుందాము. చూడండి, చెస్ట్ లూజ్ చూసుకోలేదు కదా, ఇక్కడ మనం ఫస్ట్ చెస్ట్ లూజ్ చూస్తున్నాను. ఉక్స్ పట్టి నుంచి చంక కింది కుట్టు వరకు ఎంత ఉంటే అంత చెస్ట్ లూజ్ అయితే 9 ఇంచెస్ వచ్చింది, పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 36, 32 వచ్చేసి నడుం లూజ్ అండి. నేను రాయడం కొంచెం మిస్టేక్ అయిపోయింది అక్కడ. కానీ చూడండి, మనకు ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. మనం 2 బ్లౌజెస్ కట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే చేసేసాను. 36 రాయక 34 రాశాను అనమాట. కానీ 36 వచ్చేసి చెస్ట్ లూజు, 32 వచ్చేసి నడుం లూజు. బ్యాక్ టక్స్ వచ్చేసి ఏ సైజు కన్నా షోల్డర్కి ఎదురుగా 3.5 ఇంచులు లేదా 4 ఇంచులు, నెక్ పైకి ఉంటే 4 ఇంచులు, నెక్ కిందకింటే 3.5 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసి నడుము సన్నగా ఉన్న వారికి ఎక్కువగా పట్టుకోవాలి, లావుగా ఉన్న వారికి సన్నగా పట్టుకోవాలన్నమాట. ఆ విధంగా ఉంటుంది. చూడండి, ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుందాం. మనకు 8 ఇంచెస్ రావాలి. నేనైతే ఒకసారి చూడండి, పైన ఖర్చు వదిలేసుకోలేదు, డైరెక్ట్గా పెట్టేశాను. మళ్ళీ ఖర్చు తీసేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మార్కింగ్ దింపాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే ఒక 1/2 ఇంచ్ కిందకి దింపుకొని పైన ఖర్చు వదిలేసి ఇప్పుడు కూడా చెక్ చేసుకుంటాను. చూడండి, మనకు 8 ఇంచెస్ రావాలి. ఇది ఒక్కటి మ్యాచ్ అయిపోతే బ్లౌజ్ సెట్ అవుతుందండి. ఇది ఒక్కటి మ్యాచ్ అయిపోతేనే బ్లౌజ్ సెట్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే కుట్టేటప్పుడు కూడా మన కుట్లు సైడ్ కుట్లు అనేది కరెక్ట్గా వేసుకుంటేనే సెట్ అవుతుంది. చూడండి, 8 ఇంచెస్ అనేది మనకు ఆమ్ రౌండ్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చుకు 2 ఇంచెస్ ఉంటుంది, సరిపోతుంది. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్లో 70% ఉంటే స్టిచ్చింగ్లో 30% ఉంటుందండి. స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఛానల్లోనే ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి కావాలిస్తే. కానీ కట్ చేసిన ప్రతి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ లేదండి. ఎందుకంటే స్టిచ్చింగ్ తీయాలంటే ఒక మినిమం 40 మినిట్స్ అయితే పడుతుంది. నాకైతే 1 అవర్ పట్టొచ్చు, ఇంకెక్కువగా పట్టొచ్చు. ఎందుకంటే మధ్యలో లేస్తూ ఉంటాను కాబట్టి వీడియో తీయడం కొంచెం కష్టము. కానీ ఉండాలి, మన ఛానల్లో కూడా ఉండాలని చెప్పేసి ఉన్నాయి. కటింగ్ డాట్స్ ఎలా వేసుకోవాలి, సైడ్ కుట్లు ఎలా వేసుకోవాలి, ప్రతిదీ స్టిచ్చింగ్ వీడియోలు కూడా మీకోసమే. ఇప్పుడు ఇది చూపిస్తున్నప్పుడు అది కూడా ఉండాలని చెప్పేసి అది కూడా తీసి పెట్టాను. కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి చిన్న రాసి బుట్ట హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు. అయితే ఇది సరిపోతుందా లేదా క్లాత్ అనేది చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఫస్ట్ మనం ఫ్రంట్ తీసేస్తే సరిపోతుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఈ విధంగా క్రాస్ కటింగ్ ఇది. ఇక్కడ వచ్చేసి ఓపెన్స్ వైపున ఆమ్ రౌండ్ వచ్చేటట్టు వేసుకొని నెక్ వైపున ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా మొత్తం దింపేయడమే. ఇంకా
చూడండి ఇలా సైడ్ వైపున ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టేశాను. వీళ్ళకి డాట్స్ అయితే మరీ పెద్దగా ఏమీ లేవు, అందుకని చెప్పేసి ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు. ఈ ఆమ్ రౌండ్ దగ్గర హాఫ్ ఇంచ్ లోతు కూడా కరెక్ట్గా తీయకపోతే ముడతలు వస్తాయండి. మనం టైట్ కుట్టుకు లోపలికే తీయాలన్నమాట, బయటికి తీయకూడదు. చూడండి నేను అక్కడ నుంచే తీసాను. ఇప్పుడు ఫ్రంట్ హైట్ వచ్చేసి చెక్ చేసుకుంటే నాకు 12 ఇంచెస్ వచ్చింది. చూడండి ఇక్కడ 12 ఇంచెస్ వచ్చిందనమాట. ఏంటి ఇంత పెద్దగా ఉందని చూస్తే మనకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఎక్స్ట్రాగా వస్తుంది. వీళ్ళు మరీ హెవీ చెస్ట్ అయితే ఉన్న వాళ్ళు ఏమి కాదు, సన్నగానే ఉంటుంది, నేను చూశాను కదా. కానీ ఇలా ఉందన్నమాట సైజ్ బ్లౌజ్. మనం ఇలాగే పెట్టేస్తే ఈ బ్లౌజ్ బాగా లూజ్ ఉందండి. ఈ బ్లౌజ్కి 2 బ్లౌజెస్ కుట్టిస్తే లూజ్ అయిపోయాయని చెప్పి మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకుంటే ఈ బ్లౌజ్ ఒకసారి వేసుకొని చూడండి అంటే లూజ్ ఉందన్నమాట. ఇంక అందుకని చెప్పేసి నేనైతే 12 ఇంచెసే పెట్టాను. ఫ్రంట్ హైట్ వచ్చేసి సరిపోతుంది, సన్నగానే ఉంటుంది అమ్మాయి వచ్చేసి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత చూడండి. సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నాకు కొద్దిగా దింపుకోవాలన్నమాట. ఒక పావించి అలా కిందికి ఇలా దింపేసుకొని ఫ్రంట్ నెక్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కిందనే పెట్టేసేయండి. బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసి టేప్ తీసుకొని క్రాస్ తిరిగే వరకు చెక్ చేసుకోండి. క్రాస్ తిరిగే వరకు అంటే నాకు 6.5 వచ్చింది. నేను పెట్టేసుకుంటున్నాను చూడండి 6.5. ఈ విధంగా పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది సరిపోతుంది. నెక్ ఇంకా రౌండ్గా కావాలంటే మనం గీసిన గీత కంటే కొంచెం లోపల వైపు కట్ చేసుకుంటే మనకు రౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఉక్స్ పట్టి వచ్చేసి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఈ విధంగా వేసేసుకొని క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఈ విధంగా ఇచ్చేసుకొని డాట్స్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాటు, 2 ఇంచుల గ్యాప్తో ఒక డాటు, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. మినిమం సైజెస్ అన్ని సైజెస్కి ఇలా సెట్ అవుతుందండి మినిమంగా. లేదు మాకు చెస్ట్ అనేది ఇంకా షేప్ అనేది బాగా రావాలని అనుకునే వారికి మాత్రం 3 వరకు పెట్టుకోవచ్చు. మెయిన్ డాట్ గ్యాప్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు పెట్టి వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా మామూలుగా అయితే 2 ఇంచెస్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. హెవీగా చెస్ట్ మరీ లేసినట్టుగా కాకుండా మరీ అణిగిపోయినట్టుగా కాకుండా ఒక మాదిరిగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ప్రతి వీడియోలోనూ 2 ఇంచెస్ వెడల్పు 2.5 ఇంచుల పొడవు డాట్ అయితే ఉంటుంది. ఎవరికైనా మరీ హైట్ ఎక్కువగా ఉండి బ్లౌజ్ అనేది ఎక్కువ హైట్ ఉన్న వారికి మాత్రం 3 ఇంచెస్ వరకు ఉంటుంది. చెస్ట్ అనేది మరీ షార్ప్గా కావాలనుకునే వారికి కూడా డాట్ షేప్ అనేది మార్చేస్తానన్నమాట. ఈ విధంగా అయితే మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకోవాలండి. మనం 2 బ్లౌజెస్ కదా కట్ చేసింది, కింది బ్లౌజ్పై ఎలాంటి మార్కింగ్ వేయలేదు, అందుకని చెప్పేసి ఇలా టక్స్ పెట్టేసుకుంటే మనం డాట్స్ అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకా మార్కింగ్ అవసరం లేదు. ఆ టక్స్ దగ్గర పట్టేసుకొని డాట్స్ వేసేసుకోవచ్చు. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్స్ వచ్చేసి పిండిన తర్వాత కొంచెం క్రాస్ అనేది ఉంటుంది కదా, రామా గ్రీన్ కలర్ వచ్చేసి క్రాస్ ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే హ్యాండ్స్ ఫస్ట్ ఒక హ్యాండ్ కట్ చేసుకొని దానిపైన వేసి చెక్ చేస్తానండి. ఇంకా ఇది వచ్చేసి కృష్ణ ముకుంద కాదు, రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నాని ఇంకా అదే పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నాను. అయితే సైజ్ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్ క్లాత్ సరిపోలేదేమో, అన్లోడింగ్ చేశారు. మనది కూడా ఇప్పుడు అదే పరిస్థితి అనమాట. ఖచ్చితంగా అన్లోడింగ్ చేస్తేనే క్లాత్ సరిపోతుంది, హెమ్మింగ్ పెడితే మాత్రం సరిపోదు. ఇంక అందుకే చూసుకుంటున్నాను. ఇక్కడ చూసుకొని కింద ఒక పావించుతో ఒక మార్కింగ్ వేసేసుకొని అక్కడ నుంచి బ్లౌజ్ హైట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి అది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కదా, మనం హైట్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసి ఆ బుట్ట వదిలేసి నేను చెక్ చేసుకుంటున్నాను. బుట్ట పైకి లేసింది కదా, అక్కడ నుంచి వదిలేసి చెక్ చేసుకుంటే మనకు హ్యాండ్ పొడవు అనేది 10 ఇంచెస్. చూడండి ఇక్కడ ఈ విధంగా 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకొని 10.5కి వేసేసుకుంటున్నాను. ఖర్చు కావాలి కదా, ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని చంక డౌన్ అనేది 3.5 వరకు ఇచ్చుకోవచ్చు, 10 ఇంచెస్ కదా. అందుకని చెప్పేసి ఒకసారి చంక డౌన్ కూడా సైజ్ బ్లౌజ్ ప్రకారం చెక్ చేసుకుంటే మనకి ఎక్కడికి వస్తుందో ఈ విధంగా చూడాలి. ఆ బుట్ట అనేది నేను పైకి పెట్టేస్తున్నాను చూడండి, కొలతలోకి తీసుకోవట్లేదు ఎందుకంటే సాగుతుంది కదా బుట్ట అనేది. చంక డౌన్ వచ్చేసి 10 ఇంచెస్కి 3.5 ఇంచ్ డౌన్ ఉంటేనే హ్యాండ్ అనేది సెట్ అవుతుంది. పైన 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా ఇచ్చేసుకొని చంక టైట్ కుట్టు దగ్గర ఒక లైన్ ఎక్స్ట్రాగా 2 ఇంచెస్కి ఒక లైన్ వేసుకొని పైన బుట్ట కోసం 2 ఇంచెస్ పొడవు 2.5 ఇంచెస్ వెడల్పుతో ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేస్తాను. చూడండి అంతేనండి. ఇంకా ప్రతి వీడియోలో పైన బుట్ట కోసం కొలవట్లేదు కదా, వీళ్ళు చిన్నగా కావాలన్నారు బుట్ట వచ్చేసి. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా
2 ఇంచెస్ పొడవు, వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకొని కట్ చేస్తున్నాను. నాకు మెయిన్ క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మరీ తక్కువగా వచ్చింది, ఇంకా కట్ చేయాలి తప్పదు ఇంకా. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే పర్వాలేదు, కానీ చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంది, మాకు యూజ్ అవుతుంది, బాగానే చెప్తున్నారు అనుకుంటే మాత్రం చిన్న లైక్ ఇచ్చి చిన్న కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్నందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక హ్యాండ్ కట్ చేసేది అయితే చూపించట్లేదు, ఎందుకంటే అది ఇంకా వీడియో అనేది లెందీగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. ఇది వచ్చేసి మామూలు హ్యాండే కట్ చేశానండి, ఎందుకంటే సరిపోలేదనమాట. ఇంకా క్లాత్ అనేది సరిపోలేదు, శారీలో వచ్చిన క్లాత్ కూడా సరిపోలేదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.